హైదరాబాద్ షార్జా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో మానవ ఐఈడీ ఉందంటూ ఈమెయిల్ ద్వారా బెదిరింపు ఇచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించారు. ప్రయాణికుల్ని అందరినీ దించి విమానంలో బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు భద్రతా సిబ్బంది. విమానంలో మొత్తం 136 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు విమానం చేరుకోవాల్సి ఉంది. అయితే దానిని అహ్మదాబాద్కు మళ్లించారు అధికారులు. అక్కడ సేఫ్గా ల్యాండ్ అయిన విమానంలో తనిఖీలు నిర్వహించి బాంబు లేదనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. మొన్న కూడా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కువైట్ నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఉదయం 7:45 ప్రాంతంలో ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ కిందకు దించి బాంబు డిస్పోజల్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ షార్జా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో మానవ ఐఈడీ ఉందంటూ ఈమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని అహ్మదాబాద్కు మళ్లించారు. ప్రయాణికుల్ని అందరినీ దించి విమానంలో బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు భద్రతా సిబ్బంది. మొత్తం 136 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు విమానం చేరుకోవాల్సి ఉంది. అయితే దానిని అహ్మదాబాద్కు మళ్లించారు అధికారులు. అక్కడ సేఫ్గా ల్యాండ్ అయిన విమానంలో తనిఖీలు నిర్వహించి బాంబు లేదనే నిర్ధారణకు వచ్చారు అధికారులు. మొన్న కూడా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కువైట్ నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఉదయం 7:45 ప్రాంతంలో ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ కిందకు దించి బాంబు డిస్పోజల్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.